ఈరోజు మరి శుక్రవారం ప్రార్థనతో పాటుగా అలాగే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఆరాధన రెండు కలిపి చేసుకోవడం ఎంతో దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అప్పటి నుండి కూడా మన దేశ ప్రజలు స్వేచ్ఛాజీవులుగా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా మరి సంతోషంగా జీవిస్తూ మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి శక్తిని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. మరి అలాంటి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం గురించి ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవుని వాక్యం మరి ఎలాంటి స్వాతంత్రాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. మనము ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మనము ఎలా కాపాడుకోవాలి? బైబిల్ గ్రంథముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేశానికి వచ్చిన స్వాతంత్ర్యము, రెండవదిగా ఆత్మీయమైన స్వాతంత్ర్యము, ఆత్మకు కలిగిన స్వాతంత్రము. ఈరోజు దేశవ్యాప్తంగా దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథం నుండి కూడా ఆత్మకు దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని కూడా మనము చూసినట్లయితే 5వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు మనలకు అనుగ్రహించాడంటండి. యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని స్వాతంత్రులుగా చేశాడంట. చూడండి, బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి, బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి, ఆ వ్యాపారంలో వారు బాగా సంపాదించి మన దేశంలో ఉన్నటువంటి అనేకమైన వనరులను ద్వారా వాళ్ళు బాగుపడి, మన దేశంలో ఉన్నటువంటి అప్పట్లో రాజరికపు వ్యవస్థ ఉండేది కాబట్టి రాజులకు మధ్య యుద్ధాలు వచ్చేటప్పుడు వీరు వాటిల్లో కలగజేసుకుని ఆ యుద్ధాల్లో ఒక రాజుకు సాయం చేస్తూ ఇంకొక రాజును ఓడించి, ఇంకొక రాజుకు సాయం చేస్తూ మరొక రాజును ఓడించి, ఇలా రాజులందరినీ కూడా మరి మభ్యపెట్టో ఓడించో ఎలాగో. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా నీతితో నిజాయితీతో ఖడ్గాలతో బాణాలతో విల్లులతో గుర్రముల మీద ఉండి యుద్ధం చేసేవారు, ఖడ్గాలతో యుద్ధం చేసేవారు. కానీ బ్రిటిష్ వారు తుపాకులతో వాళ్ళు పిరంగులతో యుద్ధం చేసేవారు. తుపాకులు, పిరంగులు, గన్ పౌడర్ ఉపయోగించి ఈ విధంగా యుద్ధాలలో వాళ్ళు విజయాలు సాధించేవారు. రాజులైతే ఖడ్గాలు ధరించి ఖడ్గాలతోనూ బాణాలతోనూ విల్లులతోనూ యుద్ధం చేస్తుంటే వీళ్ళు దూరంగా ఉండే గన్ పౌడర్ ఉపయోగించి పిరంగులతోనూ తుపాకులతోనూ దూరంగా ఉండి కాల్చేసి వీళ్ళు యుద్ధాల్లో విజయం సాధించేవారు. వాళ్ళ దగ్గర ఈ యొక్క గన్ పౌడర్ ఉండడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఈ రాజుల దగ్గర అటువంటి ఆయుధాలు లేకపోవడం, ఖడ్గాలతోనే విల్లులతోనే బాణాలతోనే మరి ముఖముఖగా పోరాడడం వల్ల వాళ్ళకి శక్తి సరిపోలేదు. ఈ బ్రిటిషర్స్ వాళ్ళని ఓడించడం, ఏ విధంగానైనా వారు మన దేశానికి బ్రిటిషర్స్ వ్యాపారం కోసమని వచ్చి మన దేశాన్ని కబళించి మన దేశాన్ని వారు పరిపాలించడం మొదలెట్టారు. మన దేశ ప్రజలందరూ కూడా
వాళ్ళ పరిపాలనలో మగ్గిపోతూ ఉండేవారు. బానిసల కింద మనల్ని చూసేవారు వాళ్ళు. బానిసత్వంలో మనం మగ్గిపోతూ ఉండేవాళ్ళం మన దేశ ప్రజలందరూ కూడా. కాబట్టి ఎందుకంటే మన వాళ్ళు పరిపాలిస్తే మనకు సహాయం చేస్తారు. మరి వాళ్ళు తెల్లవాళ్ళు పరిపాలించేటప్పుడు, బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు మనకేం సాయం చేస్తారు చెప్పండి? మనకు చేస్తారా? మన దేశంలో ఉన్నటువంటి విలువైన సంపదలన్నీ కూడా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయేవారంట. ఆ విధంగా మన దేశాన్ని దోచుకున్నారు. మరి అన్ని బాధలు పెట్టి మనల్ని బానిసలుగా చేసి 200 సంవత్సరాలు పరిపాలించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు పరిపాలించేటప్పటికి మనకు నచ్చకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు ఎవరు నచ్చితే ఆ పరిపాలకుల్ని ఎన్నుకుంటాం, అలాగిస్తాం. కానీ మరి స్వాతంత్రం రాకముందైతే ఆ ప్రజాస్వామ్యం మనకు లేదు. 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో కాదు. ఓట్లేసే హక్కు మనకు లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళే పరిపాలించుకుంటారు. అయ్యో ఈ పాలన మనకు నచ్చలేదు, వీళ్ళు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, ఈ రాజు మాకొద్దు, మేము మార్చేస్తామంటే మనకి అవకాశం లేదు అప్పుడు. ఎందుకంటే స్వాతంత్రం మనకు లేదు కాబట్టి. కానీ దేవుడు అద్భుతంగా మరి ఎవరెవరో ప్రార్థనలు చేశారో మనకు తెలియదు, ఎవరెవరో దేవుడికి మొర్ర పెట్టారో మనకు తెలియదు. కానీ దేవుడు అద్భుతంగా అనేక యోధుల్ని, వీరుల్ని లేవనెత్తి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు ఇలాంటి గొప్ప గొప్ప యోధుల్ని లేవనెత్తి చివరికి మరి మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు అధ్యక్షతలో ఆయన శాంతియుత పోరాటంలో ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ, ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్రం రాలేదు. కానీ మహాత్మా గాంధీ గారు ఆయన శాంతియుతంగా పోరాటం చేసి మరి స్వాతంత్రాన్ని సాధించారు. ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎందుకు శాంతియుతంగా పోరాటం చేయాలి, ఎందుకు మనం అవతల వాళ్ళని యుద్ధంకి వెళ్లకుండా, అవతల వాళ్ళని కొట్టకుండా మనం శాంతియుతంగానే ఎందుకు పోరాటం చేయాలని ఆయన ఆలోచన చేస్తే, ఆయన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఆయన చదివారట. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము తీయండి. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అధ్యాయము మహాత్మా గాంధీ గారిని ఎంతగానో మరి పురుగుల్పించినట్లుగా చెప్తూ ఉంటారు అనేకులు. ఈ యొక్క వాక్యం చదివిన తర్వాత ఆయన అనుకున్నారంట, ఏమని ఉంది ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ వచనాన్ని గాంధీ మహాత్ముని ఎంతగానో బలపరిచిందంటండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే, సాత్వికంగా ఉంటే ఇండియానే కాదు భూలోకమైన మనకి స్వతంత్రించుకోగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాంటప్పుడు మన దేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవాలంటే యుద్ధాలతోనో, కొట్లాటలతోనో, గొడవలతోనో కాదు, కానీ శాంతియుతంగానే మన దేశానికి స్వతంత్రం రప్పించుకోవాలని గాంధీ గారు ఆలోచన చేసి క్రీస్తు ప్రేమను ఆయన నిజంగా క్రియల్లో చూపించాడండి. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం, గాంధీ గారు యేసుప్రభుని నమ్ముకోకపోయినా కానీ గాంధీ గారు మరి క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపించాడండి. ఏం చూపించాడండి ఆయన? మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా, సాత్వికంగా ఆయన ఉండి చూపించాడు. అందరికీ ఒకే పిలుపునిచ్చాడు ఆయన. మనము శాంతియుతంగా పోరాడదాం అన్నాడు ఆయన. శాంతిని నెలకొల్పుదాం అన్నాడు ఆయన. మరి వైలెన్స్ వద్దు, హింస వద్దు, గొడవలు వద్దు, కొట్లాట్లు వద్దు, శాంతియుతంగానే మనం దేశాన్ని పోరాడి దేశాన్ని మనం స్వతంత్రం తెచ్చుకుందామని పిలుపునిచ్చినప్పుడు అందరూ కూడా శాంతియుతంగా, బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళు కొడుతున్నా వీళ్ళు మాట్లాడేవారు కాదంటండి, వాళ్ళు వీళ్ళని హింసిస్తున్నా వీరు మాట్లాడేవారు కాదంటండి, తిరిగి జవాబు చెప్పేవారు కాదు. మాకు దేశానికి మాకు స్వతంత్రం కావాలని ఇక అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా చేసే ప్రయత్నం ఫలించింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దామండి. హల్లెలూయా. నిజమేనండి, మనం కూడా
గొడవలతో ఏమీ సాధించుకోలేము, కొట్లాట్లతో ఏమీ సాధించుకోలేము, మరి హింసతో ఏమీ సాధించుకోలేము. కానీ శాంతియుతమైన మార్గములో శాంతియుతంగానే పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి సమస్య అయినా సరే కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు క్లియర్ అవుతుంది. అది గొడవ పడితే ఏమీ క్లియర్ అవ్వదు, కానీ ఇంకా పెరిగిపోద్ది. కానీ కూర్చుని మాట్లాడుకుంటే ఒకరి పట్ల ఒకరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది, గొడవలు తగ్గుతాయి, కోపాలు తగ్గుతాయి, ప్రేమలు పెరుగుతాయి. మరి సమస్య కూడా తీరిపోతుంది, సమస్య కూడా క్లియర్ అయిపోతుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే శాంతియుతంగా కూర్చుని మాట్లాడుకుంటే దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. ఎందుకంటే దేవుడు వైలెన్స్ని ఎంకరేజ్ చేయడు, దేవుడు హింసను కోరుకోడు, దేవుడు గర్వాన్ని కోరుకోడు, దేవుడు అహంకారాన్ని కోరుకోడు, దేవుడు దీనత్వాన్ని కోరుకుంటాడు. దీనులు, ఇక్కడ ఏమని ఉందండి 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూడండి, దేవుడు ఇప్పుడు మనల్ని శాంతియుతంగా సాత్వికంగా స్వతంత్రం తీసుకురావడానికి గాంధీ మహాత్ములు మరి శాంతియుతంగా సాత్వికంగా ఉండి మన దేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించారు. అయితే మనము పరలోక రాజ్యం అనే స్వతంత్రాన్ని పొందుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మనము దేశానికి స్వాతంత్రం కోసము సాత్వికంగా శాంతియుతంగా పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది. అలాగే ఆత్మకు స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలి? దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం దీనత్వం కలిగి ఉంటే ఇక్కడ స్వతంత్రంతో పాటుగా పరలోకంలో కూడా మనకి స్వతంత్రం వస్తుందంటండి. పరలోకంలో కూడా మనకి స్వతంత్రం కావాలంటే మనం ఎలాగ ఉండాలంటండి? ఆత్మలోను దీనత్వం కలిగి ఉండాలి. పై మాటలు కాదు, హృదయశుద్ధితో దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే మనకు బలం ఉండొచ్చు, దీనత్వం అంటే వంగిపోయి నాకు ఓపిక లేదు ఇలాగ ఉంటాం కాదు. నీకు ఎంత శక్తి ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా సరే, ప్రేమతో జాలితో కరుణతో దయతో ఉంటే దాన్ని దీనత్వం అంటారండి. మనము కొండను పిండి చేయగల శక్తి మనకున్నా కానీ జాలి ఉందనుకోండి, దాన్నే దీనత్వం అంటారు. దావీదుకి కొండను పిండి చేయగల శక్తి ఉంది. సింహాన్ని 2 ముక్కలు ఇలా చీర ఆతల పాడేశాడు, ఎలుగుబంటి ఇలా చీర ఆతల పాడేశాడు, గొలియాతును ఒక దెబ్బతో కొట్టి చంపేశాడు. సౌలు 1000 కొలది చంపితే దావీదు 10,000 కొలది చంపాడు. అంత వీరాది వీరుడు. కానీ అతను ఏముందండి? ఏముంది? దీనత్వం ఉంది, జాలు ఉంది, కరుణ ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది. ఎంత జాలో దావీదుకి, ఎంత శక్తివంతుడో అంత జాలిగా ఉన్నవాడు తెలుసా? అలాంటి వాడు కాబట్టే దేవుడు అతన్ని నా స్నేహితుడు అన్నాడు, నా ఫ్రెండ్ అన్నాడు దావీదుని. కాబట్టి మనము దేవుని పరలోక రాజ్యం మనకు స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే మనం ఆత్మ విషయంలో దీనులంగా ఉండాలి. జాగ్రత్త సుమా, మీరు ఎక్కడైనా కానీ మీకున్న బలాన్ని చూపిస్తున్నారేమో, మీకున్నటువంటి శక్తిని చూపిస్తున్నారేమో, మీ నోటి వాటను చూపిస్తున్నారేమో, మీ చేతిని చూపిస్తూ ఉన్నారేమో. కొంతమందికి నోరు ఎక్కువ అమ్మా, కొంతమందికి నోరు ఎక్కువ, నోరేసి పడిపోతారు. అవునా లేదా? జాగ్రత్త సుమా, మనం అలా పడిపోకూడదు. ఏం చేయాలండి? నోరేసి పడిపోవాలా? ప్రార్థన చేసుకుని పడుకోవాలి తప్ప నోరేసి పడిపోకూడదు. మనం ఏం చేయాలండి? ప్రార్థనే మనకే. నోటికి పని చెప్పకూడదు, చేతికి పని చెప్పకూడదు, గర్వంగా ఉండకూడదు, అహంకారంగా ఉండకూడదు. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ గర్వాన్ని అహంకారాన్ని మాత్రం ఆయన క్షమించడండి. గర్వంగా ఉండకండి. కొంతమందికి ఆత్మీయ గర్వం ఉంటుందండి. మీకు తెలుసో తెలియదో కానీ ఆత్మీయ గర్వం అంటే తెలుసా? నాకంటే ప్రార్థన పరులు ఎవరిక్కడ, నాకంటే వాక్యం చదివే వాళ్ళు ఎవరిక్కడ, నాకంటే సీనియర్లు ఎవరిక్కడ, దాన్ని ఆత్మీయ గర్వం అంటారు. అంటే ఏంటంటే నేనే ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే అనేక కార్యాలు జరుగుతున్నాయి, నేను గొప్పగా బైబిల్ చదవగలను, నీకేమొచ్చు, నువ్వు నాకంటే నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. దీన్ని ఆత్మీయ గర్వం అంటారండి. మనం భక్తిలో కూడా గర్వం చూపించకూడదు. నిజమే, దేవుడు మన భక్తిని మెచ్చుకుని మన కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, మనం ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి,
లేకపోతే మన ప్రార్థన గొప్పగా చేస్తున్నావు అనుకోండి, దేవుడు కనికరించాడు, నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు, నువ్వు గొప్పగా ప్రార్థన చేస్తున్నావు, గొప్పగా పాటలు పాడుతున్నావు, గొప్పగా ఆరాధన చేస్తున్నావు, రెగ్యులర్గా మందిరానికి వస్తున్నావు, నువ్వు రెగ్యులర్గా ఉపవాసం ఉంటున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, దశంభాగం తీస్తున్నావు, నువ్వు సీనియర్వి, అంత మాత్రాన గర్వం పడకూడదు మనము. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి తప్ప ఆత్మీయ గర్వం కూడా మనం పనికిరాదండి. తప్పకుండా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే కాదు, నేనైనా సరే, నేను ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగేస్తుందని చెప్పి నేను పొగరగా ఉండకూడదు, నేను కూడా ఉండకూడదు. అలాగా ఉంటే నా దేవుడు నా ప్రార్థనలు కూడా కార్యాలు జరగనివ్వడు. మీరైనంతే నేనైతే దేవుడికి ఎవరైనా ఒకటే. కాకపోతే మనం దీనత్వంగా ఉంటే దేవుడు మనకి ఇంకా అభివృద్ధి చేస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, మన ప్రార్థనలు ఫలించేలా చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దీనత్వంగా ఉండాలి. దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. చూసారండి ఎంత గొప్ప దేవుడో. దేవుడు మనకిచ్చిన ఈ స్వతంత్రంతో పాటుగా ఆత్మకు కలిగించిన స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 6:12 అన్నిటి యందు మనకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా విన్నారా? అర్థమైంది ఈ మాట? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. దేవుడు మనకి ఆత్మకు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మన ఇష్టానుసారంగా చేసేయకూడదండి. ఎలా పడితే అలా మనం ఉండకూడదు, ఎలా పడితే అలా మనం నడవకూడదు, ఎలా పడితే అలా మనం చేసేయకూడదు. స్వాతంత్రం ఉంది. నాది నా ఇష్టం, నా దేశం, నా ఆత్మ నా ఇష్టం. ఈ మధ్య కొంతమంది డ్రెస్సుల గురించి అడుగుతుంటుంటే ఈ వీడియోల్లోనూ చూస్తున్నానమ్మా నేను. అప్పుడప్పుడు ఈ పాస్టర్ గారు పంపుతూ ఉంటారు, ఎవడన్నా ఈ చూడండి పాస్టర్ గారు ఎలాగ ఉందని పంపుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తప్పుడు పని చేసినప్పుడు ఎవరైనా ఒకరు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నా ఇష్టం, నా బాడీ నేను చూపించుకుంటాను, లేకపోతే ఇంకోలా చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను, నా ఇష్టం వచ్చిన నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన నేను దొల్లుతాను, నా ఇష్టం వచ్చిన నేను తాగుతాను, నా ఇష్టం వచ్చిన నేను సిందిలేస్తాను. నువ్వెవరో అడగడానికి? నువ్వేమైనా నాకు ఇస్తున్నావా? నువ్వేమైనా నాకు పోషిస్తున్నావా? నువ్వేమైనా నన్ను బ్రతికిస్తున్నావా? నీకు సంబంధం ఏమిటి అని అడుగుతున్నారు కొంతమంది. అంటే ఏంటి? దాన్ని దేవుడు నీ ఆత్మకు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచడమే కదా, వేస్ట్ చేసుకోవడమే కదా. అన్నీ నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. దేవుడు ఇక్కడ మళ్ళా కండిషన్స్ పెడుతున్నాడు. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు 10 సంవత్సరాల గ్యారంటీ అంటారు. 10 సంవత్సరాల గ్యారంటీ అని కింద ఏమి రాస్తారంటే షరతులు వర్తిస్తాయి అని రాస్తారు. అంటే నీ ఇష్టం వచ్చి నువ్వు చేసేస్తే, తెచ్చి నాకు ఇచ్చేస్తే 10 సంవత్సరాల్లో నువ్వు నీ టీవీనో, నీ సెల్ ఫోన్నో, లేదా నీ ఫ్రిడ్జ్నో, ఏసీనో నేను బాగు చేసి ఇవ్వను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. ఒక సెల్ ఫోన్ కొన్నావమ్మా, నీకు సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాడు. పీస్ టు పీస్ మార్చాలంటే వాడి కింద కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతుల ప్రకారంగా వెళితేనే, ఆ షరతుల ప్రకారంగా నువ్వు వాడితేనే దానికి బాగు చేసి ఇస్తాడు. లేకపోతే ఇది నువ్వు షరతులు మీరావు, నీకు ఇవ్వడం జరగదంటాడు. మన జీవితానికి కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, మన ఆత్మకు కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఏది పడితే అది చేయకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా బ్రతకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడుతూ దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. దేవుడు చేయొద్దన్న పని మానేయాలి. దేవుడు ఎలా జీవించమంటున్నాడో నువ్వు అలా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని చెప్పాలమ్మా, క్షేమంగా నిన్ను నూరేళ్ళు ఆనందంగా జీవింపజేస్తాడు. దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా జీవించారు. మనం ఎన్ని వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళ దగ్గర. మన దేశ ప్రజలు 200 సంవత్సరాలు. వినాలమ్మా, కొంతమంది వింటలేదు. మనము 200 సంవత్సరాలు ఉన్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తీయుల కింద బానిసలుగా.
అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసు, ఇక్కడ గాంధీ మహాత్ములను లేపినట్లుగానే అప్పుడు మోషే అహరోనును లేపాడు దేవుడు. ఇక్కడ గాంధీ గారితో ఇంకా అనేక నాయకులను లేపాడు. అక్కడ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి మోషే అహరోనులను దేవుడు లేపాడు. ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలుగా ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, అహరోన్ని కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి మోషే ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత, వారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఇష్టానుసారంగా ఉండమన్నాడా? చెప్పండి, ఇష్టానుసారంగా ఉండమన్నాడా? ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రం వచ్చేసింది, బానిసలుగా బ్రతకక్కర్లొద్దు. బయటికి తీసుకొచ్చి ఏం చెప్పాడు? సీనాయి పర్వతం మీద నుండి దేవుడు ఏ సంకేతం ఇచ్చాడు, ఏ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? ఆమేన్. 10 ఆజ్ఞలు తీయండి ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయము తీయండి. దేవునికి స్తోత్రం కలుగు. అమ్మా ఇలా చూడండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చి, ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చి స్వాతంత్రం ఇచ్చి, వాళ్ళని మీకు నేను స్వాతంత్రం ఇచ్చాను కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చానికి మీరు ఉంటా కుదరదు అబ్బాయి. ఇదిగో నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, అవి మీరు పాటించండి అని చెప్పాడు. చూడండి 20వ అధ్యాయం 2వ వచనంలో కిందకు వచ్చేటప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆజ్ఞలు ఎవరికండి అంటే ఇశ్రాయేలు ప్రజలకి మనకెందుకు అనుకుంటున్నారా? మనకైనా లేదా ఇశ్రాయేలు ప్రజలకైనా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారా? ఎక్కడో యూదులు అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు మనమే ఉన్నాం, మనకే ఇవి అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకేంటి ఉంది పైన చూడండి, 4వ వచనం చూడు. 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ నాకు నేను రోషపగల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. నన్ను ప్రేమించిన వారి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైంగిన వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని నా యందు నువ్వు నమ్మకంగా ఉంటే 1000 తరాల వరకు నిన్ను నీ వంశాలన్నీ కూడా నేను కరుణిస్తానంటున్నాడు. ఎన్ని 1000 తరాలటండి, 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. మూడవ ఆజ్ఞ ఏంటి? 7, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కొంతమంది దేవుడి మీద ఒట్టు అయ్యయ్యో దేవుడిని నమ్ముకొని ఇలా చేస్తానా, అయ్యయ్యో దేవుడిని నమ్ముకొని ఈ విధంగా ఉంటాననుకున్నావు. నువ్వు చేసి తప్పులు చేసేసి దేవుడి మీద గంటేస్తూ ఉంటావు. ప్రతి విషయంలో దేవుడిని ఉపయోగించకూడదు, దేవుణ్ణి వ్యర్థంగా ఉపయోగించకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉపయోగించకూడదు. దేవుడు పరిశుద్ధుడు, భయపడాలి. దేవుడిని మనం మాట్లాడాలంటే భయపడాలి. దేవుడి గురించి నీతియుక్తంగా ఉన్నప్పుడే దేవుడి గురించి చెప్పాలి తప్ప మనం వ్యర్థంగా దేవుడి మాటని ప్రవర్తించకూడదు. 4 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అంటే ఆదివారం నువ్వు పాటించాలి. 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినం మాత్రం దేవుడి ఖచ్చితంగా ఇచ్చేయాలి. నువ్వు 7వ దినాన్ని కష్టపడితే 6 దినాల కష్టం అంతా కూడా 7వ దినం కష్టము 6 దినాల కష్టం మొత్తం కొట్టుకుపోద్ది. అర్థమైందా నీకు? నువ్వు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు 6 దినాలు కష్టపడు, 7వ దినం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించు. నువ్వు అలాగానే చెయ్యకపోతే నువ్వు 6 దినాలు కష్టపడిందంతా కూడా 7వ దినం మొత్తం అంతా కూడా ఒకేసారి ఏదో విధంగా కొట్టుకుపోద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించు, 6 దినాలు కష్టపడు, 7వ దినాన్ని దేవుడిని ఆరాధించు. తర్వాత 12వ వచనం, 5వ ఆజ్ఞ 12వ వచనం, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు చెప్తున్నాడు 5వ ఆజ్ఞ ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నువ్వు 100 ఏళ్ళు జీవించాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే జాగ్రత్తగా చూసుకో, వాళ్ళని ప్రేమించు, వాళ్ళకి ఏ ఆపదున్నా ఏ అవసరం ఉన్నా చూడు, ఎలాంటి కష్టం కలుకోకుండా చూడు, ఎలాంటి అవమానం వాళ్ళు పడకుండా చూడు, ఎలాంటి నిందలు వాళ్ళు పడకుండా, వాళ్ళు కళ్ళంట నీళ్లు రాకుండా చూసుకో, వాళ్ళని ఏడిపించొద్దు, వాళ్ళని సుఖంగా ఉండేలా చూసుకో. దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నువ్వు 100 ఏళ్ళు బాగుతావని పిల్లలతో దేవుడు చెప్తున్నాడు. చూడండి అమ్మా, కొంతమంది తల్లిదండ్రులని కొంతమంది చూస్తారు, తల్లిదండ్రుల్ని ఏ అనాథాశ్రమంలో వదిలేస్తారు. కొంతమంది ఆస్తులున్నా డబ్బున్నా కానీ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు, నెల డబ్బు కడతా ఉంటారు. చాలా పాపం అది.
ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంట్లో ఉంచుకునే వాళ్ళకి నాణ్యమైన తిండి పెట్టరు, వారికి నాణ్యమైన బట్టలు పెట్టరు, వారికి సుఖంగా జీవించడానికి కావాల్సిన వసతులు ఏమీ ఇవ్వరు. వాళ్ళకి ఇంట్లో ఉండి వాళ్ళని హింసిస్తూ ఉంటారు, ఇంట్లో ఉండి ఒక్కొక్కసారి కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు తల్లిదండ్రుల్ని. తప్పండి. తల్లిదండ్రుల్ని హింసిస్తే దేవుడు క్షమించడు. తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే, తల్లిదండ్రుల్ని సన్మానిస్తే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడటండి. దేవుడిచ్చిన వాగ్దానం అది. తర్వాత చూడండి, ఆరవ నరహత్య చేయకూడదంటండి. మర్డర్లు చేయకూడదు. ఇక్కడ మర్డర్లు చేసేవాళ్ళు ఎవరులే. కోడిని కోసం కొయ్యలేరు. కోడిని కొయ్యాలంటేనే చికెన్ కూర ఉండి వండాలంటే కోడిని కొత్తకే భయం మనకే. మర్డర్లు ఏం చేస్తారు ఇక్కడ మన వాళ్ళు, చెప్పండి అమ్మా. తర్వాత అయినా మర్డర్లు చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. ఏడవ ఆజ్ఞ ఏంటండి? వ్యభిచరించకూడదు. వ్యభిచారం అంటే మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేరు అంటాకలేదు, ఉన్నారు అంటాకలేదు, ఏది ఏమైనప్పుడు వ్యభిచారం చేయకూడదు. అర్థమవుతుందా? వ్యభిచారం అనేది ఎవరు కూడా చేయకూడదు. తర్వాత దొంగలించకూడదు. దొంగతనం చాలామంది ఉంటారండి. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తారండి, చిటికి మటికి దొంగతనం చేస్తారు. కొంతమందికి చేయాడిస్తూ ఉంటారు. ఒక అర కేజీ దాక్షపళ్ళు కొంటారు, పక్కబడి ఇంకో పావు కేజీ తీసేస్తూ ఉంటారు. అమ్మ ఒక డజన్ యాపిల్ పళ్ళు కొంటూ ఉంటారు, కింద నుండి 2 యాపిల్ పళ్ళు లాగేస్తూ ఉంటారు. పొద్దున్నే మన నిద్ర మంచం మీద ఉండగానే ఒక కేకన పడుతుంది మనకి. ఏంటమ్మా? 5 కేజీలు 100 రూపాయలు, 6 కేజీలు ఎంత? 6 కేజీలు 100 రూపాయలు, ఉల్లిపాయలు అంటూ వస్తాడు. పొద్దున్నే మనం లెక్కుండానే ఏం చేస్తాడండి? కోడి గుయ్యకు ముందే ఇంత క్రితం కోడి కోత తినేవాళ్ళం, ఇప్పుడు ఏమింటున్నాం? ఉల్లిపాయలు 3 కేజీలు 50, 6 కేజీలు 100 రూపాయలు ఉల్లిపాయలు కోత ఉంటున్నాం మనం. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేంటండి? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. మనం అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. నేను చూశాను, వాళ్ళు అలాగెళ్ళారు, నేను చూశాను, ఇక్కడే ఉంటున్నారు. ఇదే సోది ఏమి లేకపోయినా సరే ఉన్నట్లుగా పుట్టకించేస్తారండి. ఇంకేం పని లేదు వీళ్ళకి. ఇంకా ఓ మనిషి అలాగ వెళ్ళాడు లేకపోతే అలాగ వెళ్ళింది అంటే అక్కడికే వెళ్తున్నారు, ఇక్కడికే వెళ్తున్నారు, ఇలాగే వస్తారు, నేను చూశాను అంటారు. లేకపోతే ఇది ప్రతిదీని ఇంకా గుడి సెంటర్లో కూర్చుని కొంతమందికి పని పాట ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ మాటలు చెప్పుకుంటుంటే అవి నిజమనుకుని ఊరంతా తిరిగేస్తూ ఉంటాయి, ఊరంతా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అబద్ధాలే, జరిగేది కాదు, అవి నిజం కాదు. కానీ ఏమంటారండి? 10 మంది సెంటర్లో కూర్చొని చెప్తే ఊరంతా తిరిగేసేస్తే అది నిజమనుకుని ఊరంతా కూడా నమ్మేస్తారు. అది అబద్ధమని తెలిసే లోపల జరగవలసిన నష్టం కాస్త జరిగిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అబద్ధం సాక్ష్యం కూడా ఎవరు నేను చూశాను, నేను చేశాను, నిజంగా దానికి చూసినట్లుగాను విన్నట్లుగాను ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. తర్వాత ఇంకేంటి? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. నీకు ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తే పెట్టితే తినాలి, ఇస్తే మనం తీసుకోవాలి, మనకేమైనా కలిగి ఉంటే మనం పెట్టాలి, మనం ఇవ్వాలి తప్ప బలవంతంగా కానీ అన్యాయంగా కానీ మన పొరుగు వారిది ఏది కూడా మనము తీసుకోకూడదు, ఆశించకూడదు. ఇంకేముంది? నీ పొరుగు వారి భార్యనను, అతని దాసునైనను, అతని దాసినను, అతని ఎద్దునను, అతని గాడిదనను, నీ పొరుగువాని దగ్గర దేనినను ఆశింపకూడదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మనకేం ఆజ్ఞలు ఇచ్చాడు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఇప్పుడు మనం ఈ 10 ఆజ్ఞలతో పాటుగా ఈ 2 ఆజ్ఞలు పాటించామనుకో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చండి, ఈనాడు మనకి కూడా ఇచ్చినట్లే పాటించండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించండి, ఇప్పుడు ఇచ్చిన 2 పాటించండి, 10 కూడా పాటించండి. చక్కగా ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఆత్మకిచ్చిన స్వాతంత్రాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుందాం. అలాగే దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.